రోజు దాకా గ్యాస్ కొరత అనేది లేదు. తెలుగు మీడియాకి కొంచెం చైతన్యం ఎక్కువ కాబట్టి, మనలకి ఆవేశం ఎక్కువ కాబట్టి, ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి, ఒకటి పెరట్లో పెట్టుకోవాలి, ఒకటి ఇంటి ముందు కావాలని బాగా అత్యుత్సాహపడుతున్నారని ఇలా తెలుగు దినపత్రికలలోనే వార్తలు వచ్చినాయి. గ్యాస్ లేకపోతే కరెంట్ ఉంటుంది, కరెంట్ లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వందలు ఉంటాయి. గ్యాస్ లేనప్పుడు వంట వండుకున్నట్టు, తెలుగు మీడియాకి ఏదో తొందరపాటు ఎందుకు, దేశంలో ఎవరికి లేనట్టు, ఈ యుద్ధం ఒక భారతదేశం మీదనే ఇంపాక్ట్ చూపిస్తున్నట్టు, ప్రపంచంలో అన్ని దేశాలు ఆగమవుతుంటే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా ప్రశాంతంగా ఉంది. చాలా కంఫర్టబుల్ జోన్ లోపల భారతదేశ ప్రజలు ఉన్నారు. దయించి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండ్రి, బ్లాక్ మార్కెటింగ్ని ఎంకరేజ్ చేయకుండ్రి. దయచేసి ఈ రెండు పనులు మీరు చేయకపోతే యుద్ధం వల్ల ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ రాలేదు. ఏమైనా వస్తుంటే ప్రజలు భరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం దాన్ని పాసిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నది. స్లేట్ బ్రేకింగ్లు ఎర్రక్షరాలలో పెట్టి సిలిండర్ 2500 అయిందని, 5000 అయిందని, ఇట్లా రకరకాలైనటువంటి వార్తలు చేసి దయచేసి ప్రజల్ని పానిక్ చేయకుండ్రి. భారత ప్రజలకి కరోనా వచ్చినప్పుడు ఎట్లా బతుకుతారో వీళ్ళకి ఏం తెలియదని చాలా మంది ఎగసక్కాలు ఆడి పక్కన స్కోర్లు రాసుకుంటూ పోయారు టీవీ ఛానల్ వాళ్ళు. కానీ భారత ప్రజలు బాగానే ఉన్నారు. ప్రపంచంలో ఉన్న 150 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చింది భారత ప్రభుత్వమే ఇచ్చింది. భారతదేశంలోనే వ్యాక్సిన్ తయారైంది. కాబట్టి దయచేసి మీడియాలో రేటింగ్ కోసమో, మీడియాలో హైప్ కోసమో దయచేసి ఏదో అయిపోయింది, యుద్ధంతో ఏదో అయిపోయింది, ఏం కాలేదు, కరోనాలకి వెళ్ళి అందరం ప్రశాంతంగా బయటకు వచ్చినాం. పల్లెటూరు వాళ్ళు చాలా సేఫ్గా వాళ్ళ ఊరు చుట్టూ వాళ్ళు కంచేసుకొని మంచిగా బతికారు. రేపు గ్యాస్కి సంబంధించి ఇబ్బంది వస్తే ప్రభుత్వం చెప్తుంది. నిన్ననే పార్లమెంట్లో హర్దీప్ సింగ్ పూరి గారు, పెట్రోలియం శాఖ మంత్రి గారు, మనకు ఉన్నటువంటి నిల్వలు సరిపోతాయి, పానిక్ కావద్దు అని చెప్పినారు. నిన్న సాయంత్రం ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఈ యుద్ధాన్ని ప్రారంభించిండో ఆయన కూడా చెప్పిండు, ఈ యుద్ధం ఏ నిమిషమైనా ఆగిపోతుంది, ఎవరు టెన్షన్ పడకండి అని చెప్పిర్రు. కాబట్టి 20 రోజులు మన దేశ ప్రజల అవసరాలకి సరిపోయని స్టాక్ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఏదో అయిపోయింది, ఏం కాలేదు, అందరం కంఫర్ట్గానే ఉన్నాం. అందరి ఇళ్లలో సిలిండర్ ఉంది, అది ఇంకా 4 రోజులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 2 నెలలకు వస్తాయి. కాబట్టి ఆ లోపల యుద్ధం అయిపోతుంది. ప్రశాంతంగా ఉండమని, ప్రజల్ని పానిక్ చేయొద్దని మా తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తామని.